నమస్తే, నేను మీ డాక్టర్ టి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీ రామచంద్రరాజు చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్, గుంటూరు. తల్లిదండ్రుల అవగాహన నిమిత్తం మనం గతంలో చాలా పిల్లల ఆరోగ్య విషయం మీద వీడియోలు చేసాం. ఆ ప్రక్రియలో ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. అదేంటంటే, చాలామంది పేరెంట్స్ డాక్టర్ గారు మా అబ్బాయికి ఎప్పుడూ జలుబు ఉంటుంది, అసలు తగ్గదు, ఏం డాక్టర్ గారు ఈ బాధ మాకు అంటారు. సో ఇది మేము ఓపీలో వినే మోస్ట్ కామన్ కంప్లైంట్. ఇది తరచూ జలుబు చేయటం అనేది పిల్లల్లో చాలా సహజం. ఎందుకంటే వీళ్ళు స్కూల్స్కి వెళ్తారు, స్కూల్స్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడికో, చెల్లికో, అక్కకో, అన్నకో వాళ్ళు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తారు. ఆ ఇన్ఫెక్షన్ తగ్గగానే మళ్ళీ ఇంకొక వైరస్ స్కూల్స్లో రెడీగా ఉంటుంది. సో సంవత్సరానికి 8 to 10 అటాక్స్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే జలుబు అనేది సంవత్సరంలో 8 నుంచి 10 సార్లు రావటం అనేది సర్వసాధారణం. దీనికి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే ఏం చేయాలి? యూజువల్గా జలుబు అనేది సెల్ఫ్ లిమిటింగ్, దాని అంతా అదే తగ్గిపోతుంది. జ్వరం ఉంటే పారాసిటమాల్ వేసుకోవడం, జలుబుకి నేసల్ సలైన్ డ్రాప్స్ ఉంటాయి, నేసో క్లియర్ డ్రాప్స్ అని ఉంటాయి, అది వేసుకోవటం. అంతేగాని ప్రతి ఎపిసోడ్కి దయచేసి యాంటీబయాటిక్స్ అనేది వాడమాకండి. ఎందుకు చెప్తున్నానంటే, జలుబు చేసిన డాక్టర్ గారు మా అబ్బాయికి అమాక్సిన్ వేస్తాను, జలుబు చేసిన డాక్టర్ గారు మెడికల్ షాప్కి వెళ్ళి అజిత్రోమైసిన్ తెచ్చుకున్నాం. సో ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటికి యాంటీబయాటిక్స్ అనేది అవసరం ఉండదు. మీరు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం మూలంగా పిల్లల ఆరోగ్యానికి ఎక్కువ నష్టం చేకూరుస్తున్నారు. 3 రోజుల దాకా యూజువల్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. వెయిట్ చేయండి. నేసల్ సలైన్ డ్రాప్స్ వేసుకోండి, ఫీవర్కి పారాసిటమాల్ వేసుకోండి. 3 days 4 days తగ్గకపోతే అప్పుడు వెళ్ళి డాక్టర్ గారి సలహా తీసుకొని ఏమన్నా యాంటీబయాటిక్ అవసరమైతే డాక్టర్ గారు ఇస్తారు. లేదంటే రొటీన్గా ఈ నేసల్ సలైన్ డ్రాప్స్, ఫీవర్ మెడిసిన్ ఇచ్చి వెయిట్ చేయమంటారు. అంతేగాని ప్రతి జలుబుకి దయచేసి యాంటీబయాటిక్స్ మాత్రం వాడమాకండి. అలాగని ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. వీటిని మీరు శ్రద్ధగా దృష్టిలో ఉంచుకోవాలి. ఏంటి? ఒకటి, యూజువల్గా 5 days దాటిన తర్వాత కూడా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, శ్వాస ఇబ్బంది ఉంది, పిల్లవాడు ఆహారం తీసుకోవట్లేదు, ఓరల్ ఇంటేక్ సరిగ్గా లేదు, వీటి మూలంగా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది, శ్వాస కష్టంగా ఉందంటే ఆయాసంలాగా రావడం, ఇవి డేంజర్ సిగ్నల్స్. వీటికి ఈ డేంజర్ సిగ్నల్స్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఫాలోఅప్ చేయండి. అలాగని ఓవర్ ప్రొటెక్టివ్ యాటిట్యూడ్, ప్రతి చిన్న విషయానికి యాంటీబయాటిక్ వాడటం, ఒక రోజులో తగ్గపోతే యాంటీబయాటిక్ మార్చటం, ఇలాంటి పనులు మాత్రం దయచేసి చేయమాకండి. 4-5 days దాకా ఖచ్చితంగా వెయిట్ చేయండి. అవసరమైతే 4-5 days తర్వాత తగ్గకపోతే డాక్టర్ సలహా తీసుకోండి. ఈ జలుబుల్ని ఏమైనా నివారించవచ్చా అంటే చాలా కష్టం. ఇది కామన్గా అందరికీ వస్తుంటుంది. మీ తరపు నుంచి నివారించడానికి వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలకి ఇప్పించండి. ఇది చాలా మంచి వ్యాక్సిన్. పిల్లలకి ఇన్ఫ్లుయెన్జా అంటే ఒక రకమైన వైరస్ అన్నమాట, దాని ద్వారా వచ్చే జలుబుల్ని నివారించవచ్చు. ఇది కొద్దిగా ప్రమాదకరమైన వైరస్ కూడా, అందుకని మీరు ఈ వ్యాక్సినేషన్ మాత్రం తీసుకోండి. అంతేగాని ప్రతి దీనికి ఆందోళన పడవద్దు. పిల్లల్ని చక్కగా చూసుకోండి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.